ఆ ఒక్కటి అడక్కండి ప్లీజ్. ఆ ఒక్కటి మాత్రం అడక్కండి బాబు ప్లీజ్. ఆ ఒక్కటి మాత్రం అడక్కండి. ఆ ఒక్కటి అడక్కు అనే టైటిల్ ఎవర్ గ్రీన్ టైటిల్. ఈ టైటిల్ వింటే మీకేం గుర్తొస్తుంది? నాకైతే ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఆ టైటిల్ని ఇప్పుడు అలనేషన్లో పెట్టి చెడగొట్టారని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే సినిమా పరమ నీచం, పరమ నికృష్టం చెప్పుకోవచ్చు. సినిమా ట్రైలర్ చూసి ఎవరైనా వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా మీరు మోసపోతారు. ఈ సినిమాతో అలనేష్ గారు బ్యాక్ బ్యాక్ అనగానే ఇది బ్యాక్ కాదు, వరస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా స్టార్ట్ అయ్యాక 5 నిమిషాలు బాగానే ఉంటుంది. తర్వాత మామూలుగా ఉంటుంది. ఆ తర్వాత ఓకే అనిపిస్తుంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఇంక ఉంటుందండి. జనాలకి టార్చర్ అంటే టార్చర్. లవడాలో స్క్రీన్ ప్లే, లవడాలో డైలాగులు. ట్రైలర్ చూశాక ఏదో ఉంటుంది, కామెడీ బాగుంటుందేమో అనుకున్నాం కానీ సినిమా అయితే పరమ నీచం, పరమ నికృష్టం చెప్పుకోవచ్చు. నాకైతే ఈ సినిమా అస్సలు నచ్చల. నేను రూ. 200 బొక్కెట్టుకున్నా. మీరు బొక్కెట్టుకోవాలంటే ఈ సినిమాకెళ్ళి చూడండి. మీకు డెఫినెట్గా ఈ సినిమా బోర్ కొడుతుంది తప్ప ఎక్కడ బాగుందని అనిపించదు. ఇది మాత్రం షూర్గా చెప్తున్నా. నా రేటింగ్ అయితే 1/5. సినిమా మరి ఘోరంగా ఉంది భయ్య. వెండప్పవరం ఆర్ఎంపి, కితకితలు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు చూస్తుంటే నాకు ఒకటే నవ్వు, ఒకటే ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం బొక్క ఏముండదు. టైం బొక్క, డబ్బులు బొక్క. చూడాలనుకుంటే చూసండి. ఇంక ఈ సినిమాలో క్వశ్చన్ మాట్లాడుకోవాలంటే చిట్టి మన జాతరలో చేసిన హీరోయిన్ పేరు ఫరియా అబ్దుల్లా. దీని గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో బాగానే చేసింది. కానీ తిను మన తెలుగు ఇండస్ట్రీలో సరిగా వాడుకోవట్లని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫరియా అబ్దుల్లా మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరోయిన్ అయ్యే ఛాన్సులు చాలా బాగున్నాయి. మన ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్లు తప్ప పెద్దగా కామెడీ టైప్ హీరోయిన్లు ఎవరు లేరు. కానీ ఈ మాత్రం కామెడీ టైమింగ్ ఉన్న హీరోయిన్ అయితే డెఫినెట్గా అవుద్ది. నా రిక్వెస్ట్ ఏంటంటే కామెడీ సినిమాలకి తిను బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చివరిగా ఈ సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాట్లాడుకోవాలంటే వినీల్ కిషోర్ గారు, ఇంకా వైవా ఆశా గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ రోల్కి బాగానే చేశారు. ఇంకా అల్లనేశ్వర్ కూడా బాగానే చేశారు. కానీ ఏ లాభం భయ్యా, సినిమా స్క్రిప్టే బొక్కలా ఉంది. ఎంత బాగా చేసినా వేస్ట్ అని చెప్పుకోవచ్చు. కామెడీ లేదు, బొక్క లేదు. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా రేటింగ్ అయితే 1/5. ఇది నా రేటింగ్.